జ్ఞానం ఎలా పెరుగుతుందండి? ఇది కూడా పత్రిక 4 పాయింట్లు చెప్పారండి. ఈ 4 పాయింట్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము పాటిస్తూనే ఉన్నాం, మేడము నేనును. ఏమిటి ఆ 4 పాయింట్లు అంటే, ప్రతి ఒక్కరూ సరైన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస చేయవలసిందే. 2, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. 3వది, ఆత్మజ్ఞానం బోధించేవారి సందేశాలు వినాలి. 4వది, ఈ మార్గంలో జ్ఞాన మార్గంలో చేసే సేవ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంచేతంటే పత్రి గారు చెప్పారు ఇంకో సందర్భంలో, ఏమన్నారంటే పంచింది పెంచబడుతుంది అని చెప్పారు. ఇది బాగా అర్థం చేసుకున్నాను. అందుచేత నేనేం చేసేవాడిని అంటే, నాకు అన్నిటికంటే ఇప్పుడు కావాల్సింది జ్ఞానం. కాబట్టి యాక్చువల్గా నేను రైస్ మిల్ వ్యాపారము, ఇంకా 2-3 వ్యాపారాలు ఉన్నాయి. లక్షలు కాదు కోట్ల మీద ఆస్తులు సంపాదించడం జరిగింది. కానీ జ్ఞానానికి మించింది లేదు. ధనం జ్ఞానం ముందు ఎందుకు పని చేయదు అన్న సంగతి నాకు అర్థమైంది. ఎంచేతంటే జ్ఞానం మన కూడా వస్తుంది, ధనం మన కూడా రాదు. ధనం దుఃఖాన్ని పెంచుతుంది, జ్ఞానం దుఃఖాన్ని తొలగిస్తుంది. ధనం కర్మలను పెంచుతుంది, ధనం మన జన్మలను కూడా పెంచుతుంది. కానీ జ్ఞానం మన జన్మల్ని తగ్గిస్తుంది, మన దుఃఖాన్ని కూడా తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి ధనానికి జ్ఞానానికి. అంచేత అటువంటి జ్ఞానం పెరగాలంటే మనం పంచాలి అన్నది అర్థం చేసుకుని, అప్పటి నుంచి మేమిద్దరము ఎన్నో ఊళ్ళు తిరుగుతూ, రాష్ట్రాలు తిరుగుతూ, ఎన్నో జిల్లాలు, ఎన్ని తెలంగాణ ఐటీ, ఆంధ్ర ఐటీ, అదేంటి ఇప్పుడు నార్త్, అది కూడా మేము వెళ్తున్నాం. అక్కడ కూడా ఈ విషయాలు చెప్తున్నాం. మేము రాసిన 90 పుస్తకాల్లో ఒక 55 పుస్తకాల దాకా కన్నడలో ట్రాన్స్లేట్ అయినాయి, 40 పుస్తకాలు హిందీలో ట్రాన్స్లేట్ అయినాయి, 30 పుస్తకాలు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయినాయి. అంతేకాదు ఇక్కడ 4వది ఏంటంటే, సార్ చెప్పిన దాంట్లో సేవ అన్నది. సేవ అంటే చాలామంది ఏదో చేస్తే సేవ అనుకుంటారు. కాదు. ఈ జ్ఞాన మార్గంలో అంటే ఈ ధ్యాన మార్గంలో చేసే సేవే అసలైన సేవ. అంచేతే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, నేను మా వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాను. నేను ఈ జ్ఞాన మార్గంలో అంటే ఈ ధ్యాన మార్గంలో చేసే సేవ అన్నిటికంటే గొప్ప సేవ ఏదంటే, మన కర్తాలు ఇక్కడ పిరమిడ్లో, మహేశ్వర మహాపిరమిడ్లో జరిగే ఇటువంటి యజ్ఞానికి కానీ, ఈ ప్రాంతంలో జరిగే దానికి కానీ ఎవరైతే వారి వంతు సహకారం చేస్తారో అదే అన్నిటికంటే అత్యుత్తమమైన సేవ అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే దేహ సేవలు ఉన్నాయి, మనో సేవలు ఉన్నాయి. అవన్నీ అశాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి. కానీ ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమం జరిగే కాడ చేసే సేవ, మనం ఇచ్చే సహకారం, మనం ఇచ్చే డొనేషన్లు కానీ ఏయైనా సరే హయ్యెస్ట్ వస్తాయి.